టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం డిసెంబర్ మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. గోచార వశాత్తేమో వ్యయస్థానంలో ఉన్నటువంటి దేవగురు బృహస్పతి కొన్ని మాసాలుగా గురుబలం లేదు. ఏ ప్రయత్నం చేస్తున్నా పరిస్థితులు అనుకూలంగా లేవు. వివాహం, ఉద్యోగం, వ్యాపారం, అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో కూడా మిథున రాశి జాతకులు కొన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఎందుకో కాలం ఒక్కసారిగా మీకు అనుకూలంగా మారబోతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైన అంశాలు అవ్వచ్చు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, విద్యా వివాహ సంబంధమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా సానుకూలవంతమైనటువంటి మార్పులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది. సానుకూలవంతమైనటువంటి ధోరణితో మీరుంటారు. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగటం, మీ యొక్క స్థాయి పెరగటం, కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకోవటం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఎంతో కాలంగా ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు పడుతున్నటువంటి బాధ తొలగిపోతుంది, పరిష్కారం లభిస్తుంది. ఇది మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమయ్యేటువంటి అంశం. భగవంతుడు, కాలం, కర్మ సంబంధమైనటువంటి స్థితిగతులు మనకు అనుకూలంగా మారుతున్నాయేమో. మనం ఏదైనా సరే జీవన గమనంలో ఏదైతే మనం చేస్తామో అది సత్కర్మ అయితే సత్కర్మ, దుష్కర్మ అయితే దుష్కర్మ, అదే కర్మని మనం పొందుతామని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎప్పుడో చేసిన కొన్ని రకాలైన మంచి పనులు ఇప్పుడు మీకు అక్కరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం, సంతానపరమైనటువంటి అంశాలు, వీటికి సంబంధించినటువంటి స్థితిగతుల గురించి ఎక్కువగా మీరు ఆలోచించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు, లేదా మీరు చేసే వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. మీ గర్భవాసాన జన్మించిన సంతతి, వారికి సంబంధించినటువంటి వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు అద్భుతంగా ఉన్నాయి. ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. చట్టపరమైన అంశాలు, న్యాయపరమైనటువంటి వ్యవస్థలు, పోలీసు కేసులు, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. గురుబలం సంపూర్ణంగా లేకపోయినా ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి పరిస్థితులు మీకు సానుకూలవంతమైనటువంటి పరిస్థితిని ఇస్తున్నాయని చెప్పకనే తప్పదు. ప్రత్యేకించి ఎంతో కాలంగా మీరు చేసే ఉద్యోగం, మీరు చేసే వ్యాపారం ఇక్కడ నుండి వేరే చోటుకి వెళ్ళాలని కానీ, బదిలీ మీద వెళ్ళి మీరు చేసేటువంటి ప్రయత్నం కానీ, బదిలీ కోసం మీరు చేసే ప్రయత్నం కానీ సఫలీకృతం అవుతుంది. మీరు ఇష్టమైనటువంటి చోటికి బదిలీ మీద వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులు మీకు కొన్ని ఆటంకాలు సృష్టించి ముందుకి వెనక్కి వెళ్ళలేనటువంటి ఒక స్తంభనని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల మనసు బాగా బాధపడుతుంది. మన ప్రమేయం లేకపోయినా కొంతమంది వ్యక్తుల యొక్క చర్యల వల్ల వృద్ధిలోకి వస్తున్న వ్యాపారం, వృత్తి, ఉద్యోగం లేదా ఆర్థికపరమైన అంశాల్లో ఏర్పడుతున్నటువంటి సమస్యని ఎలాగా తొలగించుకోవాలి, ఏ విధమైనటువంటి మార్గంలో వెళితే మనకు సానుకూలవంతమవుతుందని మీరు ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. భగవంతుడు, కాలం
మీకు పక్కనే ఉన్నట్టుగా అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి యొక్క అండదండలు మీకు లభిస్తాయి. వాళ్ళ యొక్క అనుకూలతమైనటువంటి పరిస్థితుల వల్ల మీకు వచ్చినటువంటి పెద్ద సమస్యను కూడా చాలా సులభమైనటువంటి మార్గంలో దాన్ని దాటగలిగినటువంటి స్థితిగతులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు విస్తరిస్తారు. ఒక ప్రాంతం కంటే కూడా ఎక్కువ ప్రాంతాలు లేదా దేశంలో నలుమూలలకి కూడా మీ వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్ని విస్తరించడానికి ఇది సరైనటువంటి సమయంగా మనం భావన చేయొచ్చు. ప్రత్యేకించి మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవి యోగం ఉంది, పదవులు లభిస్తాయి, జనాకర్షణ లభించేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు అంతకంటే కూడా బాగున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, పోటీ పరీక్షల ద్వారా మీరు ఖచ్చితంగా వృత్తి ఉద్యోగాన్ని సముపార్జించుకునేటువంటి అవకాశం కూడా కనపడుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. ప్రత్యేకించి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ యోగాలు కనబడుతూ ఉన్నాయి. వివాహం జరుగుతుంది. కానీ ఎంతో కాలంగా మీ మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసాన్ని పెట్టుకొని మీరు ఈ స్థాయికి రావడానికి ఉపయుక్తమైనటువంటి గురు సంబంధమైన వ్యక్తి అవ్వచ్చు, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అవ్వచ్చు, మిమ్మల్ని తీవ్రంగా ఆందోళనకు గురి చేసేటువంటి అంశం. అన్నీ బాగున్నట్టుగా మనం అనుకుంటున్న యజమాని స్థానంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తి లేదా మీకు సహాయ సహకారిగా ఉంటాడనుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తికి సంబంధించి ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది, లేదా వారు మీ జీవితం నుండి విడిపడేటువంటి అవకాశం ఉంది. ఇది మాత్రం మనకు బాధ కలిగించేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశన చేస్తూ ఉన్నాయి. ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు కూడా అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది. ఓర్పు సహనం చేత మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. ఇరుగు పొరుగు వాళ్ళు, మన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో మీరు చేసే సంభాషణ, మీరు చూపించే మంచితనం కొన్ని రకాలైనటువంటి విషయాల్లో మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావడానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఏదైనా గురువారం పూట వెళ్ళి దక్షిణముఖంగా ఉన్నటువంటి దక్షిణామూర్తి వారిని దర్శనం చేసుకుని పసుపు పచ్చని పుష్పాలు కానీ, పసుపు పచ్చని వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ స్వామివారికి నివేదన ఇచ్చి, ప్రత్యేకించి నువ్వుల నూనె లేదా ఇప్ప నూనె, ప్రత్యేకించి ఇంకా చెప్పాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేసి వచ్చిన, దానంగా ఇచ్చి వచ్చిన అత్యంత అనుకూలవంతమైన ఫలితాల్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.